ఇస్లామిక్ నాటో ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయా అని నేను గతంలో వివరంగా చెప్పాను. బ్రీఫ్గా అవి చూడని వారికి, పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. దీనికి ప్రాతిపదిక ఇస్లామిక్ సాలిడారిటీ అని జాయింట్ స్టేట్మెంట్లో చెప్పారు. ఇస్లామిక్ దేశాలలో ఏకైక న్యూక్లియర్ పవర్ అయిన పాకిస్తాన్, ఇస్లామిక్ దేశాలలో అత్యంత శక్తివంతమైన సంపన్న దేశమైన సౌదీ అరేబియా, ఈ రెండు దేశాలకు కలవడం వాస్తవంగా భారత్ వ్యతిరేకంగా కలవలేదు. ఒక రకంగా ఇజ్రాయిల్ దృష్టిలో పెట్టుకుని కలిశాయి. ఖతార్ పైన ఇజ్రాయిల్ దాడి తర్వాత 40 ఇస్లామిక్ కంట్రీస్ అండ్ అరబ్ కంట్రీస్ ఈజిప్ట్లో సమావేశమయ్యాయి. ఎందుకంటే అప్పటిదాకా ఈ వెస్ట్ ఏషియాలో, మిడిల్ ఈస్ట్లో ఉన్న అరబ్ దేశాలకు తమకు అమెరికా మిత్రదేశం కనుక అమెరికాకు ఫ్రెండ్లీగా ఉండే అరబ్ కంట్రీస్ని ఇజ్రాయెల్ ముట్టుకోదు. అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఇరాన్ పైనే ఇజ్రాయెల్ ప్రధానమైన దాడి అని అనుకున్నాయి. కానీ ఎప్పుడైతే హమాస్ ప్రతినిధులు ఖతార్లో చర్చలు జరపడానికి వచ్చిన సమయంలో ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. దానితో పశ్చిమ వెస్ట్ ఏషియాలో ఉన్న అరబ్ నేషన్స్ ఒక్కసారిగా వాళ్ళు పునరాలోచనలో పడ్డారు. ఇప్పటిదాకా మనం అమెరికా కాపాడుతుందని అనుకున్నాం, కానీ అమెరికా కాపాడడం లేదు కదా అని. వాస్తవంగా ఇజ్రాయెల్ తర్వాత క్షమాపణ చెప్పింది, అపాలజీ చెప్పింది. మాకు సంబంధం లేకుండా, మాకు తెలియకుండా ఈ దాడి జరుగుతుందని అమెరికా పేర్కొంది. బట్ ఏది చేసినా ఇవన్నీ డ్యామేజ్ కంట్రోల్ మెజర్స్లో భాగమే కనుక అరబ్ నేషన్స్లో అనుమానాలు పెరిగి అమెరికా పైన మనం ఆధారపడి ఉండలేము, సొంతగా సెక్యూరిటీ బిల్డ్ చేసుకోవాలని ఆలోచించడం మొదలుపెట్టాయి. ఆ ఆలోచనలో భాగంగానే ఈ ఈజిప్ట్లో అరబ్ ఇస్లామిక్ నేషన్ 40 కంట్రీస్ కలిశాయి. ఆ సమావేశానికి పాకిస్తాన్ హాజరైంది, తుర్కీ హాజరైంది. అక్కడ పుట్టిన ఐడియానే ఇస్లామిక్ నాటో. అఫ్కోర్స్ ఇది రూపుదిద్దుకోలేదు. ఈలోగా సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఇది నాటో తరహా అగ్రిమెంట్ అని కూడా ప్రకటించారు. అంటే ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశం తనపై జరిగిన దాడిగా భావిస్తాయి. ఇది డెఫినెట్గా ఇండియన్ సెక్యూరిటీకి పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే దీనివల్ల జరిగే పర్యవసనాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఈవెన్ సౌదీ అరేబియాకు తమ న్యూక్లియర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఈ డీల్ ప్రకారం అని పాకిస్తాన్ ప్రకటించింది. ఇస్లామిక్ వార్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్. ఈలోగా తుర్కీ కూడా చర్చలు జరపడం మొదలుపెట్టింది ఈ సౌదీ అరేబియా పాకిస్తాన్ కూటమిలో చేరటానికి. అంటే ఇది క్లియర్గా ఇస్లామిక్ నాటో వైపుగా అడుగులు వేస్తున్నారు. దీంట్లో పాకిస్తాన్ చాలా కీలకమైన దేశంగా మారబోతోంది. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ కంటిన్యూస్ ప్రాసెస్ అని ప్రకటించారు మన ప్రభుత్వం. అఫ్కోర్స్ ఢిల్లీలో పేర్ల తర్వాత కూడా పాకిస్తాన్ అనడం మానేశారనుకోండి మన నాయకులు. ఆపరేషన్ సింధూర్ మొదలు కాలేదనుకోండి, కానీ థియరిటికల్గా అయితే ఆపరేషన్ సింధూర్ ఇది ఆన్ గోయింగ్. భారత్ పైన తీవ్రవాద దాడి జరిగితే మేము ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేస్తామన్నారు. ఇప్పుడు మరి సౌదీ అరేబియాతో ఈ నాటో తరహా ఒప్పందం కుదిరాక మనం పాకిస్తాన్ అటాక్ చేస్తే సౌదీని కూడా అటాక్ చేసినట్టుగా సౌదీ భావిస్తుంది. సౌదీ అరేబియా ఇండియాకు చాలా ఫ్రెండ్లీ నేషన్. ఇప్పుడు పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కీ కలిస్తే లీతల్ కాంబినేషన్. ఎందుకంటే పాకిస్తాన్కి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, సౌదీ అరేబియాకు అడ్డగోలుగా డబ్బులు ఉన్నాయి. తుర్కీ నాటోలో సెకండ్ బిగ్గెస్ట్ మిలిటరీ పవర్ అమెరికా తర్వాత. నాటోలో సభ్య దేశం కూడా, చాలా మిలిటరీ శక్తి ఉన్న దేశం. ఈ మూడు కలిస్తే ఇండియన్ సెక్యూరిటీకి ఛాలెంజ్. సో ఇప్పుడు ఈ మూడు దేశాలు మళ్ళీ అమెరికా మిత్ర దేశాలు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో మరి ఏం చేయాలి, ఇండియా ఎలా స్పందిస్తుంది అనేది చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ చర్చల్లో క్రమంగా ఇప్పుడు లేటెస్ట్గా యుఏఈ ప్రెసిడెంట్ ఇండియాకు వచ్చిన సందర్భంగా ఇండియా యుఏఈ మధ్య డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. అఫ్కోర్స్ మనము ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ ఆ మీనింగు వెస్ట్ ఏషియాలో జరిగే రీజనల్ కాన్ఫ్లిక్ట్లో భారత్ భాగస్వామి అవుతుందని అర్థం చేసుకోకూడదు అని మన ఫారిన్ సెక్రటరీ వివరణ ఇచ్చారు. డిఫెన్స్ అగ్రిమెంట్ అంటే మనం ఏదో యుఏఈ తరఫున పోరాడతామని కాదు, కానీ డిఫెన్స్ అగ్రిమెంట్ అయితే కుదిరింది. ఇది కీలకం. ఎందుకంటే మీకు సౌదీ అరేబియా, యుఏఈ ఫ్రెండ్లీ నేషన్సే, కానీ అదే సమయంలో కంపీటింగ్ పవర్స్. మీకు సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్కు మధ్య సంబంధాలు నార్మలైజ్ కాలే. ఇది హమాస్ దాడికి ముందు
సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ ట్యాక్స్ చర్చలు మొదలయ్యాయి అమెరికా దర్శకత్వంలో. అది గమనించే హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఆ తర్వాత సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ ట్యాక్స్ ఆగిపోయాయి. పాలస్తీనా సమస్య పరిష్కారం అయ్యేదాకా ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోవటానికి సౌదీ అరేబియా సిద్ధం కాలేదు. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇప్పటికీ ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకుని అబ్రహాం ఎకార్డ్లో కుదుర్చుకున్నాయి. యుఏఈ, మొరక్కో, బహ్రెయిన్ ఈ దేశాలు. సో అబ్రహాం ఎకార్డ్లో సౌదీ అరేబియా చేరలేదు. సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ ఫలించి ఉంటే చేరేది. అందువల్ల ఇప్పుడు ఇండియాకు ఇజ్రాయెల్కు క్లోజ్ కోఆపరేషన్ ఉంది, ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చాక. ఇటీవల ఇండియా పాక్ ఘర్షణలో కూడా ఇజ్రాయెల్ మనకు క్లియర్గా సపోర్ట్గా నిలిచింది. అందువల్ల ఇజ్రాయెల్కు సౌదీకి రిలేషన్స్ లేవు, ఇజ్రాయెల్కు యుఏఈకి రిలేషన్స్ ఉన్నాయి, ఇండియాకు ఇజ్రాయెల్కు రిలేషన్స్ ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్లో ఇండియాకు యుఏఈకి డిఫెన్స్ అగ్రిమెంట్ కుదరడం కీలకమవుతుంది. అలాగే ఇటీవల మన యమన్లో చూసాం, సౌదీ అరేబియాకు యుఏఈకి మధ్య డిఫరెన్సెస్. సౌత్ యమన్లో మీకు 2 కంపీటింగ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటేమో ప్రభుత్వము, అక్కడ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ అంటారు, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ అది. ఆ గవర్నమెంట్కు మద్దతుగా సౌదీ అరేబియా ఉంది. దానికి వ్యతిరేకంగా సౌత్ యమన్ను సెపరేట్ కంట్రీ చేయాలనే సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కు యుఏఈ మద్దతు ఇచ్చింది. ఏకంగా యుఏఈ ఆయుధాలు సప్లై చేసిన ఆరోపిస్తూ యుఏఈ ఆర్మ్స్ సౌత్ యమన్ పోర్టుకు వస్తే సౌదీ అరేబియా ఎయిర్ ఫోర్స్తో దాడి చేసింది. యుఏఈ సౌత్ యమన్ నుంచి విడ్రా అయింది. నార్త్ యమన్లో హుతీలకు వ్యతిరేకంగా సౌదీ యుఏఈలు కలిసే ఉన్నా సౌత్ యమన్లో మాత్రం 2 దేశాలు భిన్నమైన శక్తులకు మద్దతు ఇస్తున్నాయి. సో సౌదీకి యుఏఈకి మధ్య సౌత్ యమన్లో విభేదాలు కూడా ఉన్నాయి. ఈ 2 కాంటెక్స్ట్లు చూసినప్పుడు మనం పాకిస్తాన్ సౌదీతో కలిస్తే ఇండియా యుఏఈతో కలిసింది. అఫ్కోర్స్ పాకిస్తాన్కు యుఏఈకి మంచి సంబంధాలు ఉన్నాయి, ఇండియాకు సౌదీకి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఏమి ఒకదానికొకటి పోటీ అనలేము. కానీ ఇస్లామిక్ నాటోకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ప్రముఖ ఇస్లామిక్ కంట్రీ అయిన యుఏఈతో భారతదేశం డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఆసక్తికరం. అఫ్కోర్స్ టెక్నాలజీ, ట్రేడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎనర్జీ ఇలాంటి చాలా ఒప్పందాలు కుదిరాయి. అవి రొటీన్. కానీ ప్రధానంగా ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ యుఏఈతో కుదరడం, ఈ ఇస్లామిక్ నాటో కొరకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో పాక్ సౌదీ అరేబియా ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, అందులో తుర్కీ దూరటానికి ఆలోచిస్తున్న సమయంలో ఇండియా యుఏఈ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదరడం, స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్ అనేది ఏంటంటే ఇది ఒక రకంగా ఇండియాస్ రెస్పాన్స్ టు ప్రపోజల్ ఆఫ్ ఇస్లామిక్ నాటో, కాదంటే ఇట్ ఈస్ ఇండియాస్ రెస్పాన్స్ టు పాక్ సౌదీ డీల్ అని అంటున్నారు.